గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది అనిపించదు, రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కరాటీ ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తి. కొన్ని సినిమాల్లో ఫైటింగ్స్ చేస్తే తాళ్ళు కట్టి లాగినట్టు మనిషి ఎగిరినట్టు తెలిసిపోతుంది. ఈ మూవీలో విధ్వంసం సృష్టించారు. కటారా ఫైట్స్ ఏవైతే ఉంటాయో రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి ఇవి ఏదో ఫేక్ చేస్తున్నట్టు పొడి చేస్తున్నట్టు లేవు, రియాలిటీగా ఉన్నాయి. అందరూ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జూనియర్ లైక్ పాత స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు జూనియర్ చూపిస్తారని చెప్పేసి అనుకున్నారు. అకీరా గారి ఎక్స్పెక్టేషన్, అలాగే సాహో ఇంటర్లింక్ ఉంటే ప్రభాస్ గారు క్యామియో ఏమన్నా ఉండొచ్చని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అవి ఏమి ఉండకపోయినా సినిమా అనేది ఒక హై లెవెల్లోకి తీసుకెళ్లారు సుజిత్ గారికి. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా చూపించారు. దసరాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులందరికీ ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది బ్రో, ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. తమన్ గారు మేసన్ తిప్పినప్పుడే మీరు ఊహించుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది. ఇంటర్వెల్ కుర్చీలో నుంచి లెగిసి నాకు ఐనాక్స్లో చూసినప్పుడు పిచ్చెక్కిపోయింది రాత్రి. ఇప్పుడు ప్రసాద్లో కూడా భయంకరమైన గూస్ బంప్స్. మళ్ళీ రేపు మార్నింగ్ ఏఎంబీలో చూస్తున్నాను. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సినిమా బాగోపోతే చూడాలనిపించదు కదా. సినిమా సూపర్ హిట్. సినిమా 250 crores పెట్టి తీశారు బ్రో, 500 crores రావాలని ఆశిస్తున్నాను.